ఒక అడవిలో పొగరుబోతు ఉంటే ఉండేది. ప్రజలంతా తనని ఎడారి వాహనంగా వాడుతారని, 10 రోజులు దాటినా నీళ్లు లేకుండా బ్రతికే శక్తి తమకు ఉందని గర్వం దానికి. దేవుడు తమ జాతికిచ్చిన ప్రత్యేక వరం అని దాని నమ్మకం. అందుకే మిగతా చిన్న జంతువులంటే చిన్న చూపు దానికి. అదొక రోజు చెట్టు కొమ్మలు చిగుర్లు కొరికి తింటుండగా మేకపిల్ల ఒకటి అక్కడికి వచ్చింది. ఒంటి మామ, నేను ప్రమాదంలో ఉన్నాను, కాపాడవా అని అడిగింది. దానివైపు కోపంగా చూసిన ఒంటె, ఎవరు నువ్వు? నన్నే పలకరించి సాయం అడిగావంటే ఎంత ధైర్యం నీకు? అసలు నీకెందుకు సాయపడాలి? నువ్వేమైనా మిత్రుడువా, బంధువ్వా? అంది పొగరుగా దానికి. మేకపిల్ల, అదేంటి మామ అలా అనేస్తావా? నేను చిన్నదాన్ని, అమ్మ నుండి తప్పిపోయి ప్రమాదంలో పడ్డాను. నువ్వేమో పెద్దగా ఉన్నావు, నీకు బోళ్ళు బలముంది, అందుకే అడిగాను. ఆ మాత్రం దానికి నూరుంటి సరిపోతుంది, కానీ ధైర్యం ఎందుకు అని తిరిగి అడిగింది. ఒంటె దాని మాటలు ముద్దుగా అనిపించి ముచ్చట కలిగించాయి. అయితే నన్నేం చేయమంటావు అని అడిగింది కోపం తగ్గించుకొని. మేకపిల్లకి ఉత్సాహం వచ్చి, మా అమ్మ నుండి తప్పిపోయిన నన్ను తినేద్దామని కొన్ని గుంట నక్కలు వెంటపడ్డాయి. ఎలాగూ తప్పించుకువచ్చా. నువ్వు తిని ఏవైనా ఆకులు నాకు పెడితే నీతోనే ఉండిపోతాను, నీ అవసరానికి సాయం చేస్తాను అన్నది. మళ్ళీ కోపం వచ్చింది ఒంటెకు. నువ్వు నాకు సాయం చేస్తావా? ఎలాగూ చెప్పు ముందు అని నిలదీసింది. మేకపిల్ల చలాకీగా నవ్వుతూ, మాట వరుసకన్నాను మామ, అలా నిలదీస్తే చెప్పలేను కానీ పరిగెత్తి అలసిపోయా, ఆకలేస్తుంది కానీ 2 కొమ్మలిటి మామ అని బ్రతిలాడింది. మేకపిల్ల ఒంటిని ఎలా కాపాడిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.